గుడ్ ఈవినింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు బరాబర్ అడుగుదాం. రేవంత్ సర్కార్ కులగణన సర్వే ప్రచార ఆర్భాటమేనా? సర్వే పేరుతో బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తుందా? స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసమే ఈ డ్రామా చేస్తున్నారా? కుట్రల రేవంత్ సర్కార్ను సూటిగా ప్రశ్నిద్దాం. 10 ఏళ్ల క్రితం 53% ఉన్న బీసీల జనాభా ఇప్పుడు ఎందుకు తగ్గింది? బీసీల జనాభా తగ్గడం వెనక కుట్ర దాగి ఉందా? ఓసీల జనాభా ఎట్లా పెరిగింది? కులగణన పేరుతో డ్రామాలాడుతున్న ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడుగుదాం. కాకి లెక్కల వెనుక రేవంత్ కుట్రేంటి? కాంగ్రెస్ సర్కార్పై బీసీ నేతలు ఎందుకు భగ్గుమంటున్నారు? కులాల కుంపట్లు రాజేసి లబ్ధి పొందే కుట్ర ఉందా? మాటల కాంగ్రెస్ సర్కార్ను బరాబర్ నిలదీద్దాం. అంతకంటే ముందు హెడ్లైన్స్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 56% రిజర్వేషన్లు ఇవ్వాలి. అసెంబ్లీలో బిల్ పెట్టి వెంటనే ఆమోదించాలన్న ఎమ్మెల్సీ కవిత. రాష్ట్ర ప్రభుత్వ కులగణన తప్పుల తడక అన్న బీఆర్ఎస్ నేతలు. మళ్లీ సమగ్రంగా సర్వే చేయాలని డిమాండ్. ఈ నెల 7న హైదరాబాద్ లో ఎంఆర్పీఎస్ లక్ష డప్పుల కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై మందకృష్ణ ఆగ్రహం. ఖమ్మం మార్కెట్ యార్డ్ లో జెండా పాటను అడ్డుకున్న రైతులు. మిర్చి పంటకు మద్దతు ధర ఇవ్వాలని ఆందోళన. నిరుద్యోగం తగ్గించడంలో యూపీఏ, ఎన్డీఏ రెండూ విఫలం. లోక్సభలో వాస్తవాలు ఒప్పుకున్న రాహుల్ గాంధీ. ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం. రోడ్ షోలు, సభలతో హోరెత్తిన దేశ రాజధాని. రేవంత్ సర్కార్ ఏ పని చేసినా అంతా ఆగమాగం, ప్రచార ఆర్భాటమేనని మరోసారి తేలిపోయింది. కులగణన సర్వేనే అందుకు నిదర్శనం. ఈ నివేదిక అంతా తప్పుల తడక. ఓ లెక్క లేదు, పత్రము లేదు. కాకి లెక్కలతో అంతా ఆగమాగం చేశారు. అరకొర సమాచారంతోనే మమ అనిపించేశారు. అసలు ఇండ్లు వదిలేసి సర్వే చేస్తే ఈ కాకి లెక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి? అందుకే రేవంత్ సర్కార్ చేపట్టిన కులగణన సర్వే విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసమే ఇదంతా చేశారని బీసీలు భగ్గుమంటున్నారు. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం 53% ఉన్న బీసీల జనాభా ఎలా తగ్గింది? ఓసీల జనాభా ఎందుకు పెరిగింది? ఎస్సీలు ఎలా తగ్గిపోయారు? రేవంత్ సర్కార్ రిపోర్ట్లో క్రిస్టియన్లు, జైన్లు, సిక్కులకు స్థానమే లేదా? ఈ కాకి లెక్కల వెనుక అసలు కథేంటి? చివరకు కాంగ్రెస్ సర్కార్పై సొంత పార్టీ నేతలే భగ్గుమంటున్నారు. కులగణనపై కాంగ్రెస్ సర్కార్వి కాకి లెక్కలని మరోసారి తేలిపోయింది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 83 లక్షల ఇండ్లు, 3.5 కోట్ల జనాభా ఉండగా 2014లో నాటి సీఎం కేసీఆర్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో ఆ సంఖ్య మరింత పెరిగింది. 1,03,00,00,000 కోట్ల ఇండ్లు, 3,68,00,000 జనాభా ఉన్నట్టు తేలింది. అప్పట్లో 4 ఏళ్ల వ్యవధిలో చేసిన సర్వేలోనే 20 లక్షల ఇండ్లు పెరిగాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సమగ్ర సర్వేలో 1,15,00,000 ఇండ్లు, జనాభా 3,70,00,000 అని స్పష్టమైంది. మరి 2011 నుంచి 14 వరకు 20 లక్షల ఇండ్లు పెరిగితే 2014 నుంచి 10 ఏళ్లలో సుమారు 60 లక్షల కుటుంబాలు పెరగాలి.
ఇట్లా ఏ లెక్కను చూసినా తెలంగాణలో 50 నుంచి 52% బీసీలు ఉన్నట్టు తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బీసీలు 46.2% ఉన్నట్లు తేల్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ సర్కార్ కులగణన సర్వే వెనక స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందే వ్యూహం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేకపోతే ఇంత హఠాత్తుగా సర్వే రిపోర్ట్ను బయటపెట్టడం ఏంటి? మరో 15 రోజుల్లో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ అంటూ ఓవైపు లీకులు, ఆలోపై ఇక్కడ సర్వే రిపోర్ట్ బయటకు రావడం, ఇదంతా డ్రామాయే అన్న మాట బలంగా వినిపిస్తుంది. ముఖ్యంగా దీని వెనక బీసీలను మోసం చేసే కుట్ర దాగి ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీ తీర్మానంతో చేతులు దులుపుకునే కుట్ర జరుగుతోందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పదేళ్ల క్రితం 53%గా ఉన్న బీసీల జనాభా ఇప్పుడు భారీగా పడిపోయింది. బీసీల సంఖ్య 46.25 లక్షలకు తగ్గిపోయింది. బీసీల జనాభాలో 21 లక్షల తేడా వచ్చింది. ఈ జనాభా ఎందుకు తగ్గిందో అర్థం కాని విషయం. అదే సమయంలో ఓసీల జనాభా పెరిగింది. ఎస్సీల జనాభా ఎందుకు తగ్గిందో తెలియదు. ఇక సర్కార్ నివేదికలో క్రిస్టియన్లు, జైన్లు, సిక్కులకు స్థానమే లేకుండా పోయింది. మన రాష్ట్రంలో అసలు క్రిస్టియన్లు, జైన్లు, సిక్కులే లేరా అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. మరి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే దమ్ము రేవంత్ సర్కార్కుందా? కాకి లెక్కల వెనుక సీఎం రేవంత్ భారీ కుట్ర దాగి ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ లబ్ధి కోసమే సీఎం రేవంత్ ఈ రిపోర్ట్ డ్రామాకు తెరతీశారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. చివరకు కాంగ్రెస్ నేతలు కూడా కులగణన సర్వే రిపోర్ట్ను తప్పుబడుతున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ సర్కార్పై బీసీ నేతలైతే భగ్గుమంటున్నారు. బీసీలను చిన్న చూపు చూస్తున్న హస్తం ప్రభుత్వానికి తగిన శాస్తి తప్పదని హెచ్చరిస్తున్నారు. రేవంత్ సర్కార్ తీరుపై ఎమ్మెల్సీ కవిత నిప్పులు చెరిగారు. బీసీలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత చులకన అంటూ ప్రశ్నించారు. మేమెంతో మాకంతా అని రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారమే బీసీలకు 56.3% రిజర్వేషన్లు అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. రిపోర్ట్ ఇచ్చుకున్నారు. రేపు 4వ తారీఖు నాడు పొద్దున కేబినెట్ పెడతారట. ఎంతసేపు కేబినెట్ లో చర్చ? ఇంత పెద్ద విషయం మీద కేవలం గంట సేపు చర్చ. తర్వాత వెంటనే అసెంబ్లీలో ఏం చేస్తున్నారు? షార్ట్ డిస్కషన్, అంటే చిన్న చర్చ, లఘు చర్చ. బీసీల విషయం అంటే అంత మీకు చిన్నగా కనబడుతున్నదా? బీసీల జనాభా అంటే మీకు అంత చిన్నగా కనబడుతున్నదా? బీసీలకు రాజకీయ సాధికారిత అనే అంశం మీకు చిన్నగా కనబడుతున్నదా? చిన్న చర్చ పెట్టి ఏం లాభం చేస్తారు మీరు? మీరు చిన్న చర్చ అసెంబ్లీలో పెడితే, లఘు చర్చ పెడితే దానివల్ల ఏం రిజల్ట్ వస్తుంది? మీరు పెడితే అసెంబ్లీలో బిల్లు పెట్టండి, అసెంబ్లీలో కౌన్సిల్లో బిల్లు పాస్ చేసి బాజాప్తా మీరు ఏదైతే చెప్పినో బీసీలకు అట్లా రిజర్వేషన్ ఇవ్వండి. మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు మేమెంతుంటే మాకంత ఇస్తామని చెప్తున్నారు కదా,
46.3% బీసీలు, 10% ముస్లింలు ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళు అందరు కలిపి 56.3% రిజర్వేషన్లు ఇవ్వండి. మీరు అమలు చేయండి. ఇది వల్ల మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ జాగృతి నుండి. ఎందుకోసం ఈ డిమాండ్ చేస్తున్నామంటే మేమెంతో మాకంతే అని చెప్పి దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరిగే మీ రాహుల్ గాంధీ గారు బీసీల విషయంకి వచ్చే వరకు ఎందుకు వెనక్కిపోతున్నారు? మీరు ఇదే మోసం కర్ణాటకలో చేసిండ్రు, ఇదే మోసం మీరు బీహార్లో చేసిండ్రు, ఇదే మళ్ళీ మీరు తెలంగాణలో రిపీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మర్చిపోకండి, తెలంగాణ బీసీలు చైతన్యవంతమైనటువంటి బిడ్డలు. తెలంగాణ బీసీలకు తోడుగా ఇవాళ యావత్ తెలంగాణ సమాజం నిలబడింది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కూడా తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. ప్రజాస్వామ్యవాదులమైన అందరం కూడా బీసీలకు అండగా నిలబడి ఉన్నాం. మీరు చెప్పిన లెక్కలు కాకి లెక్కలని మేము చెప్తున్నాం. అయినా సరే ఆ కాకి లెక్కల్లో మీరు చెప్పినటువంటి శాతానికైనా తక్షణమే రిజర్వేషన్ ఇచ్చినాకనే మీరు ఎన్నికలకు పోవాలి. మేము ఒకవేళ ఈ లెక్కల గురించి ఎక్కువ మాట్లాడితే మాకు కాంగ్రెస్ పార్టీ నైజం తెలుసు. జాగృతితో సహా పలు సంస్థల పోరాటానికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చిందన్నారు ఎమ్మెల్సీ కవిత. జాగృతి పోరాటానికి తలొగ్గి రేవంత్ సర్కార్ డెడికేషన్ బీసీ కమిషన్ను ఏర్పాటు చేసిందన్నారు. రేవంత్ హయాంలో సర్వే సమగ్రంగా జరగలేదని అన్ని వర్గాలు చెప్తున్నాయని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే సర్వేపై సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు కవిత. గత సంవత్సర కాలంగా జాగృతి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఉద్యమానికి, అనేక బీసీ సంఘాలు చేస్తున్నటువంటి పోరాటాలకు, వివిధ రాజకీయ పక్షాలు చేస్తున్నటువంటి పోరాటాలకు స్పందించినటువంటి ప్రభుత్వం మరి బీసీ కుల జనగణనకు సంబంధించి కొంత డేటాను రిలీజ్ చేయడం జరిగింది. వాస్తవానికి ఇది భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ గమనంలోకి తీసుకుంటే ప్రజాస్వామిక వాదులందరూ కూడా స్వాగతించాల్సినటువంటి క్షణం. డెఫినెట్గా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశలో ఒక మంచి ముందడుగు పడింది. మరి పడ్డటువంటి ముందడుగు అనేది ఏదైతే ఉందో అది బలహీనంగా పడ్డదా, లోపభూయిష్టంగా పడ్డదా అన్నది మాత్రం ఖచ్చితంగా మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఎన్నడూ కూడా బీసీల కులగన్న దేశవ్యాప్తంగా జరగలేదు. కేవలం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తక్షణమే మనం సకల జనుల సర్వే ఒకటి చేసుకున్నాం, సమగ్ర కుటుంబ సర్వే చేసుకున్నాం. తద్వారా మనకు వచ్చినటువంటి డేటాను తీసుకొని అనేక కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. సో ఆనాడే ఒక మంచి ముందడుగు పడింది. అందులో డేటాను వాడుకొని మనం వివిధ కులాలకు అనేక రకాలైనటువంటి మంచి కార్యక్రమాలు చేసినాం. ఇవాళ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా జాగృతి ఆధ్వర్యంలో, వివిధ సంఘాల ఆధ్వర్యంలో పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలనేటటువంటి నినాదం తీసుకొని గత సంవత్సరం జనవరిలో మేము ఏదైతే కార్యక్రమం మొదలుపెట్టినామో దాన్ని రాజకీయంగా బీసీలకు రిజర్వేషన్లు సాధించుకోవాలనేటటువంటి పెద్ద విస్తృతమైనటువంటి లక్ష్యాన్ని తోడు చేసుకొని ఈ సంవత్సర కాలంగా రకరకాలుగా ఉద్యమాలు చేసినాం. అది మీ అందరు కూడా తెలిసినటువంటి విషయం. మరి ఆ ఉద్యమాలకు తల ఒగ్గి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డెడికేటెడ్ బీసీ కమిషన్ వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. డెడికేటెడ్ బీసీ కమిషన్ ద్వారా లెక్కలు చేయాలి, ఎన్యూమరేషన్ చేయాలి అని మేమందరం కోరినా కూడా మా మాట పట్టించుకోకుండా ప్లానింగ్ కమిషన్ ద్వారానే ఇవాళ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం సర్వే చేయించడం జరిగింది. దానికి ప్రభుత్వం చెప్పినటువంటి సాక్ ఏంటిది? ప్లానింగ్ డిపార్ట్మెంట్ దగ్గర మాత్రమే మనుషులు ఉన్నారు, మెన్ అండ్ మెషినరీ ఉన్నారు కాబట్టి ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి సర్వే చేసినామని చెప్పారు. ఓకే, వెల్కమ్ చేసినాం. కానీ ఆ సర్వే ఇవాళ ప్రతి ఒక్కరి మనసులలో ఉన్నటువంటి విషయం సరిగ్గా జరగలేదనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉన్నది. మీరు ఏ గ్రామంలో చూసినా, ఏ పట్టణంలో చూసినా మా ఇంటికి రాలేదు అనేటటువంటి ఒక మాట అన్ని చోట్ల వినబడుతున్నటువంటి మాట. ఇది నేను చెప్తున్నది కాదు, అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి మాట. కులగణన నివేదికపై బీజేపీ ఎంపీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ నివేదిక తప్పుల తడకగా ఉందన్నారు. గతంలో 52% బీసీలుంటే ఇప్పుడు 46% ఎట్లా తగ్గారని ప్రశ్నించారు. ఏకంగా 7% బీసీ జనాభాను తగ్గించారని మండిపడ్డారు. నిన్న తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి కులాల జనాభా లెక్కల వివరాలు తప్పుల తడక, బీసీలను తక్కువ చూపించి ఓసీలను అగ్రకులాలను ఎక్కువ చూపించడానికి కుట్ర చేశారు. ఎందుకు తప్పుల తడక అని చెప్తుందంటే గతంలో అనేక సందర్భాల్లో లెక్కలు తీశారు, సర్వే చేశారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కుటుంబ సర్వే సమగ్ర సర్వేలు తీశారు. అప్పుడు అందులోపల బీసీల జనాభా 52% ఉన్నట్టు తేలింది. ఇప్పుడు దాన్ని 42కి తగ్గించాడు. మురళీధర్ కమిషన్ రిపోర్టు ప్రకారం కూడా 52% అని తేలింది. మండల్ కమిషన్ ప్రకారము 56% అని లెక్కలున్నాయి. కానీ ఇప్పుడు దాన్ని కుదించి లెక్కలు తీసి ఇప్పుడు మాయ చేయడానికి, బీసీల మీ పొట్టగొట్టడానికి, బీసీ రిజర్వేషన్లను దెబ్బతీయడానికి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపాడుకోవడానికి ఈ లెక్కలను తప్పుల తరగతి దించారు. లెక్కలు చేసేటప్పుడే అందరికీ అనుమానం వచ్చింది. సర్వే చేస్తున్న సందర్భంలో ఇంటింట తిరగలేదు. అప్పుడే మొత్తుకున్నాం మేమందరం, మీరు సరిగ్గా సర్వే చేస్తలేరు, తప్పు చేస్తున్నారు, ప్రతి ఇల్లు తిరగాలి, ప్రతి కుటుంబం తిరగాలి, లెక్కలు చూపెట్టా, లెక్కలు రాయాలి అని చెప్తే అప్పుడు వినిపించుకోలేదు. లేదు మేము తిరుగుతాం, తర్వాత తిరుగుతామన్నారు. ఇప్పటి వరకు కూడా తిరగలేదు. చాలా అదేవిధంగా హైదరాబాదు పెద్ద నగరాల లోపల కూడా ఇంటింటా తిరగలేదు, సర్వే చేయలేదు. తప్పుల తరగా హోటల్లో కూర్చొని, ఆఫీస్లో కూర్చొని లెక్కలు చేసి ఈరోజు 46.8 అంటే దాదాపు 7% తక్కువ చూపించాడు. 52 ఎక్కడ, 46 ఎక్కడ. కాబట్టి ఇది తప్పుల తడక. దీని మీద ఉన్నత స్థాయి సమావేశం చేయాలి. సమగ్ర సర్వేతోటి దీన్ని కంపేర్ కూడా చేయాలి. ఎందుకంటే సమగ్ర సర్వే కేసీఆర్ చేసేటప్పుడు అది చాలా పర్ఫెక్ట్గా ఒకటే రోజు ఇంటింటా తిరిగి ఎక్కడ కూడా మిస్టేక్ రాకుండా 52% మంది తేల్చారు. ఇప్పుడు ఏకదం 46కి ఎట్లా తగ్గిపోతుంది? ఇక అనేక విషయాలు సర్వే లోపాలు ఉన్నాయనేది గతంలో కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. రిజర్వేషన్లను పెంచకుండా బీసీ జనాభా లెక్కలు తీసి ఈ లెక్కలు తప్పని చెప్తే కూడా మీరు సరిగా చేస్తలేరని అనేక మంది మేము గతం లోపల బీసీ కమిషన్తో అప్పటి నుంచి మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తప్పుడు విధానాన్ని పాటిస్తుంది. కాంగ్రెస్ సర్కార్పై మండిపడ్డారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక బోగస్ అని విమర్శించారు. ఇది బీసీలను మోసం చేయడమేనని స్పష్టం చేశారు. ఏడాది పాటు కాలం టైంపాస్ చేసి ఇప్పుడు హడావిడిగా సర్వే రిపోర్ట్ ఇచ్చారని నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు శ్రీనివాస్ గౌడ్. నివేదిక ఇచ్చిందో అది పూర్తి తప్పుల తడక, మోసం, బీసీలకు చేస్తున్నటువంటి అతిపెద్ద మోసం కూడా కాదు ఇది, అంతకన్నా అవమానకరం. మిమ్మల్ని అడిగినోడేవాడు, మీరే ఎలక్షన్లో కామారెడ్డి డిక్లరేషన్ చేసిండ్రు. డిక్లరేషన్ చేసిన తర్వాత దగ్గర సంవత్సరం వరకు దాన్ని ఊసెత్తలేదు. హడావుడి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అని చెప్పి మోసం చేయడానికి హడావుడి చేసి ఈరోజు తప్పుడు నివేదికను సమర్పించి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు. 2011 సెన్సెస్ ప్రకారం 3,50,00,000 మంది. ఈరోజు మీరు 3,54,00,000 మందికి మీరు సర్వే చేసినామని చెప్తున్నారు. ఓటర్లే 3,40,00,000 మంది ఉంటే మీరు 3,50,00,000 అనేది ఏం లెక్క అని మేము అడుగుతా ఉన్నాం. మీలాంటి చిల్లరమల్లర వ్యవహారాలు కొంతమంది చేస్తున్నందుకు లేనిపోని ఉద్యమాలు ఉట్టుకొస్తున్నాయి. మంచిగా ఉన్న కాడ ఇక్కడ 60% దాటి ఉండాలా. తెలంగాణలో ఇంకా హైయెస్ట్ పాపులేషన్ 60% దాటి ఉన్నటువంటి బీసీలను ఓన్లీ బీసీలే మీరు 47%, 46% అని కుదించడంలో సర్వేనే చేయకుండా మీరే సర్వే చేసినట్లు అంజనం వేసి చూసిండ్రా? ఎక్కడుంది సర్వే? మీ ఎమ్మెల్యేలు మంత్రులే సర్వే కాలేదు, మా దగ్గర రాలేదు, ఊర్లోకి రాలేదు అన్నప్పుడు ఎట్లకైనా సర్వే చేసిండ్రు. 2011 సెన్సెస్లో ముస్లింల యొక్క శాతం 12.68. ఇవాళ మీరు ఎంత చూపిస్తున్నారు? మైనార్టీలు, ఓసీలు, మైనార్టీ బీసీలు కలుపుకొని లెక్క 12.56 చూపిస్తున్నారు. ఎవడన్నా మైనార్టీలది జనాభా పెరుగుతుంది కానీ తగ్గుతుందని కనిపించిందా ఎక్కడ ప్రపంచంలో? ఇది ఒక్క ఎగ్జాంపుల్ చాలు మీరు తప్పని చెప్పడానికి. మీరు చిత్తశుద్ధి ఉంటే గ్రామాల వారీగా బీసీ జనాభా ఎంత ఉంది, ఓసీ జనాభా ఎంత ఉంది, మైనార్టీ జనాభా ఎంత ఉంది అని గ్రామాల వారీగా ఆ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర మీరు
పబ్లిక్ చేయండి.